కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం టేకు ప్లాంటేషన్ వద్ద అటవీ శాఖ అధికారులు యంత్రాల సాయంతో నీటి బోరు వేయిస్తూ ఉండగా స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. రామన్నగూడెంలో 79 ఎకరాల భూమి విషయంలో అటవీ శాఖకు గిరిజనులకు వివాదం నడుస్తూ ఉండగా 2022లో ఈ భూమికి సంబంధించి అటవీ శాఖ గాని గిరిజనులు గాని ఈ భూమిలోకి వెళ్లరాదని కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ను ధిక్కరించి ఫారెస్ట్ అధికారులు బోర్ వేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరం కనుక పనులు నిలుపుదల చేసి బోర్వెల్స్ యంత్రాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నగూడెం గిరిజనులు అశ్వారావుపేట తహసీల్దార్ ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అందించారు. బోర్ వేస్తున్న ప్రదేశం వివాదాస్పద భూమి పరిధిలోకి వస్తుందా రాదా అన్నది పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని గిరిజనులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు సదరు భూమిలో ఎలాంటి పనులు జరగకుండా చూస్తానన్నారు. నాగేశ్వరరావు, మాది అశ్వారావుపేట మండలం రామన్నగూడెం అండి. 22లో మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత స్టేటస్ అండుకో విధించిందండి హైకోర్టు 30, 36, 39 సర్వేలలో. ఇలాగ మేము గతంలో అనేక సార్లు పోరాటం చేస్తే మాదనేసి తేలింది, మాకు ఆర్డర్స్ వచ్చింది, స్టేటస్ అండుకో ఉందండి. ఒకవేళ మేము వెళ్ళి మా భూములలో వేరే వాళ్ళు అటవీ శాఖ భూములలో మేము బోర్వెల్స్ చేస్తుంటే మా మీద అక్రమంగా కేసులు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టేటస్ అండుకోని ధిక్కరించి ఈరోజు బోర్వెల్స్ వేయటం జరిగింది అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అనేసి ఈరోజు వెంటనే సీజ్ చేయాలనేసి మేము కోరుకుంటూ ఎంఆర్ఓ గారిని కలవటం జరిగిందండి. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వెహికల్స్ని వెంటనే సీజ్ చేయమనేసి ఆర్ఐ గారికి ఆదేశం ఇవ్వటం జరిగింది. మండలం రామన్నగూడెం నుంచి రైతులు కొంతమంది కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళ మెయిన్ రిలేషన్ ఏంటి అంటే ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య 2022 నుంచి కోర్టుల వివాదంలో ఉన్న భూమిలో స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉంది. అటువంటి భూమిలో ఫారెస్ట్ అధికారులు ఇవాళ దౌర్జన్యంగా వచ్చి బోరు వేస్తున్నారు అనేది వారి మెయిన్ ఎలిగేషన్. ఈ విషయాన్ని మా దగ్గర ఉన్న రికార్డులతోటి, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదైతే 79 ఎకరాల భూమి రామన్నగూడెంలో వివాదంలో జరుగుతున్నట్టు మా దృష్టిలో కూడా ఉంది. అట్టి వివాదంలో స్టేటస్ కో ఆర్డర్ గౌరవ హైకోర్టు వారు తుది తీర్పు వచ్చే వరకు అమలు చేయడం జరిగింది. ఈ స్టేటస్ కో ఆర్డర్ ఉండగా ఎవరో కూడా అంటే బోత్ పార్టీస్, అటు గిరిజనులు కానీ మడకం ముత్తమ్మ గారు మరియు 15 మంది వాద్యం వేయడం జరిగింది. 2022 సంవత్సరంలో 44,627 అనే కేసు నెంబర్ ద్వారా ఆ కేసులో స్టేటస్ కో ఆర్డర్ అమలు ఉన్నమాట వాస్తవం. కానీ ఏదైతే ఈరోజు బోర్ వేస్తున్నారో ఆ భూమి ఆ రాజ్యంలో ఉందా అనేది విచారణ చేయాల్సింది. ప్రస్తుతం ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రస్తుతం ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే భూమి బోర్ వేపిస్తున్నారో ఆ బోర్ని కూడా అడ్డుకొని వాటిని ఆఫ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ చేసి పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు కూడా ఆ ప్రదేశంలో ఎటువంటి బోర్ వేయొద్దు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను కూడా కోరడం జరిగింది. ಈಗ ನಿಲ್ಲರ ತಹಸೀಲ್ದಾರ್ ಆಫೀಸ್